రైటర్ ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యుత్తమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. H1B వీసాలపై విభిన్న వాదనలున్నాయని తెలిపారు. ఇక రెండు వాదనలకు తాను మద్దతిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే తాను కేవలం ఇంజనీర్ల గురించే మాట్లాడటం లేదని, అన్ని స్థాయిల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. H1B వీసాలపై తనకు వ్యక్తిగత అవగాహన ఉందన్నారు. నాణ్యమైన మానవ వనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలని, దేశంలో వ్యాపారాల విస్తరణకు కూడా దృష్టిలో పెట్టుకోవాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to. I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts. ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజనీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్ మస్క్ H1B వీసాలకు మద్దతిస్తున్నారు. H1B వీసాల జారీని నేను ఆపడం లేదు అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా H1B వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి. Competent people, great people come into our country, and we do that through the H1 program. I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. అయితే కొందరు H1B వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలోని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ మాత్రం H1B వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు.